ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ గారు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. పసిడి పరిగెడుతున్నది అంటే బంగారానికి రెక్కలొచ్చాయని అర్థం. సామాన్య మానవుడు మధ్యతరగతి వాడికి కొనుక్కోలేనంత దూరంగా పసిడి వెళ్ళిపోతున్నది. ఈ పసిడి ఈ సంవత్సరంలోనే జనవరి నుండి ఆగస్ట్ ఎండింగ్ కల్లా 22% పెరిగిందండి. $2,062 ఒక ఔన్స్ ఉన్న గోల్డ్ ఆగస్ట్ కల్లా $2,527కి పెరిగింది. అంటే రఫ్గా $440 ఒక ఔన్స్కి పెరిగింది. ఔన్స్ అంటే మామూలుగా స్టాండర్డ్గా 28.335 మిల్లీగ్రాములు. కానీ ఇక్కడ ట్రాయ్ ఔన్స్ అని గోల్డ్ని ప్రెషియస్ మెటల్స్ని ట్రాయ్ ఔన్స్తో కొలుస్తారు. 31.103 మిల్లీగ్రాముల గోల్డ్ ఇక్కడ ఔన్స్ అంటే అర్థం అన్నమాట. అలాగే ఇండియాలో జనవరిలో $63,900 చిల్లర ఉండే గోల్డ్ $74,717 పెరిగింది. అంటే రఫ్గా $11,000 నుండి $12,000 దగ్గర గోల్డ్ పెరిగింది. ఇప్పుడు రఫ్గా $72,700 దగ్గర స్థిరీకరించబడింది. చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గోల్డ్ $2,650కి వెళ్ళొచ్చు. అంటే ఇంచుమించు 5 to 10% గోల్డ్ యొక్క రేట్ పెరగొచ్చని అంటున్నారు. 2,300 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కానీ బ్రీచ్ అయిపోతే ఇంకా పడిపోవచ్చు. 2,300 దాటి గోల్డ్ ఉందంటే అది పెరుగుతున్నట్టు లెక్క. $2,525 కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ టార్గెట్ 2,650 నుండి 2,750 వరకు వెళ్ళొచ్చని అంటున్నారు. ఎందుకు ఈ గోల్డ్ని అంత డిమాండ్ ఎందుకు వచ్చింది? గోల్డ్ని ఎవరు కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు? ఇది ముఖ్యంగా గోల్డ్ని కొంటున్నటువంటి వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ బ్యాంక్ అన్నమాట. అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అన్నది మన చైనాకి సెంట్రల్ బ్యాంక్. ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ని కొనటం స్టార్ట్ చేసినాయి. ఎందువల్ల గోల్డ్ని కొనటం స్టార్ట్ చేసినాయి అంటే గోల్డ్ మీద మక్కువ కాదంటే గోల్డ్ని కొనటం ఒక స్ట్రాటజీ. ఎందువల్లంటే రష్యా యుక్రెయిన్ వారు వాళ్ళు వచ్చినప్పుడు రష్యా వారి యొక్క డాలర్స్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి అమెరికన్ బ్యాంకులో డాలర్స్ని ఫ్రీజ్ చేయటం వల్ల మనము డాలర్స్లోనే మన డబ్బులు ఉండకూడదు, గోల్డ్ రూపంలో కూడా ఉండాలి, విదేశీ మార్గ ద్రవ్యం ఉన్న దృష్టికి ప్రపంచ దేశాలు వచ్చినాయి. కాబట్టి ఫారెక్స్ అంటే డాలర్స్లోనే కాకుండాను గోల్డ్ రిజర్వ్స్ కూడా మనం పెంచుకోవాలని చెప్పి చాలా దేశాలు ఈ యొక్క అభిప్రాయానికి వచ్చాయి. ఇండియా కూడా అదే అభిప్రాయానికి వచ్చి ఈ మధ్య కాలంలో 2019 మార్చి నుండి 2024 మార్చి వరకు మన ఆర్బీఐ 2,000 మెట్రిక్ టన్నుల బంగారం కొనిందండి. 2024 ఈ యొక్క 7 నెలల్లోనే 37.1 మెట్రిక్ టన్నుల బంగారం కొనింది. 2023తో కంపేర్ చేస్తే 2023లో 16 మెట్రిక్ టన్నుల బంగారం కొనింది. 2024లో రఫ్గా 2 to 3 టైమ్స్ ఆఫ్ గోల్డ్ అంటే 2023 కన్నా ఒక 2 రెట్లు నుండి 3 రెట్లు గోల్డ్ మనము కొనే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం మన గోల్డ్ రిజర్వ్స్ 840.7 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఉందండి. అలాగే చైనా దగ్గర 2,262 మెట్రిక్ టన్నుల బంగారం వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువే. చైనాది కూడా మనది ఇంకా తక్కువ. ఈ మధ్యకాలంలో మనం 2,200 టన్నులు కొన్నాము. అంతకుముందు 2009లో మన ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు 200 టన్నుల బంగారాన్ని $1,300 నుండి $1,400 మధ్య కొన్నారు. అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత రేట్ ఉందండి. అది చాలా మంచిది. ఎందుకంటే 1991లో మన దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల ఒక లోన్ డిఫాల్ట్ అవుతామని చెప్పి మన యొక్క గోల్డ్ని కాస్త బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కుదవపెట్టి ఆ రోజు మన యొక్క డిఫాల్ట్ అవ్వకుండా ఇంటర్నేషనల్గా డిఫాల్ట్ అవ్వకుండా ఆ బంగారాన్ని కుదవపెట్టి ఆ రోజు డబ్బులు వాళ్ళకి ఆ రుణం యొక్క వడ్డీ తీర్చడము జరిగిందన్నమాట. అలాగే డొమెస్టిక్గా కూడా గోల్డ్ బాగా కొంటున్నారు. కొనటంలో కూడా మరీ ఎక్కువేం కొంటారు, తగ్గుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొత్తగా గోల్డ్ కొనటం కన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అంటే పాత జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలామంది మొదలుపెట్టారు ఎక్కువగా ఇదే. ఎందుకంటే కొత్త గోల్డ్ కొనాలంటే చాలా ఖరీదు కాబట్టి 73 వేల రూపాయలు గోల్డ్, దాని మీద మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే ఇంచుమించు 80,000కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు గోల్డ్ కొనడానికి ముందుకి రావట్లేదు. ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్ ఎక్కువ జరుగుతున్నది. అంటే మన పాత బంగారం నగలు ఉంటే వాటిని మార్చుకొని కొత్త బంగారం నగలు
కొనుక్కుంటున్నారు. ఈ యొక్క ఫ్యాషన్స్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. మునుపటిలాగా అందరూ చాలా భారీ గోల్డ్ కొనుక్కొని అవి అవి అటువంటి ఆభరణాలు వేసుకోవట్లేదు. యంగ్‌స్టర్స్‌లో కూడా చిన్న గోల్స్‌లో 4 గ్రామ్స్ టు 8 గ్రామ్స్ మధ్య గోల్స్‌ని వాళ్ళు కొనుక్కోవడం కూడా మొదలుపెట్టారు. సో, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కొనటం వల్ల ఈ యొక్క గోల్డ్ రేట్ పెరుగుతున్నది. ఇంకో కారణం ఏంటంటే జియోపొలిటికల్ సిట్యుయేషన్ కూడా బాగోలేదండి. మనకి అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి యుక్రెయిన్, రష్యా వారు, హమాస్, ఇజ్రాయెల్ వార్ ఉండటం వల్ల కూడా చాలామంది గోల్డ్‌ని కాస్త ఒక హెడ్జ్‌గా అంటే గోల్డ్ అక్కడ రేట్ పడిపోదు కాబట్టి గోల్డ్‌ని ఒక హెడ్జ్ పరికరంగా కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ఇన్వెస్టర్స్ డిమాండ్ కూడా గోల్డ్ మీద బాగా వచ్చిందండి. అంటే హై ఇన్వెస్టర్స్ ఉంటారు కదండీ వాళ్ళు గోల్డ్‌ని కొంటున్నారు. మన ఇండియాలో కూడా ఈ నల్లధనం అంతా కూడాను ఈ గోల్డ్‌లో పెడుతున్నారు ఈ మధ్య బాగా. ఎందుకంటే దానికి బిల్లులు ఉండవు, ఏమి ఉండవు కాబట్టి శుభ్రంగా ఉన్న నల్లధనాన్ని కూడా గోల్డ్ రూపంలో కూడా మారుస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతున్నది. ఇండస్ట్రీస్‌లో కూడా గోల్డ్‌ని ఉపయోగిస్తారు బాగా. అందువల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా పెరగటం కూడా ఒక కారణం అండి. అలాగే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారన్న భావన వచ్చినప్పుడు కూడా ఈ యొక్క గోల్డ్‌ని ఎక్కువ కొంటుంటారనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ కొన్నప్పుడు గోల్డ్ మీద రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా బ్యాంకులో మనం డిపాజిట్ చేయటం వల్ల మనకు ఎక్కువ వడ్డీ రాదు కాబట్టి చాలామంది గోల్డ్‌ని కొనటమే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే సప్లై ఆఫ్ గోల్డ్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉందండి. సౌత్ ఆఫ్రికా లేకపోతే కొన్ని కంట్రీస్‌లోనే గోల్డ్ మైన్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్‌లో గోల్డ్ మైన్స్ లేవు. మన ఇండియాలో కూడా గోల్డ్ మైన్స్, కోలార్ గోల్డ్ మైన్స్ అని ఉండేది. ఇప్పుడు చాలా తక్కువగా అక్కడ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ యొక్క ప్రపంచ దేశాలు కూడా గోల్డ్ మైన్స్ యొక్క అన్వేషణ కూడా చేయవలసి ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ గోల్డ్ బాగా పెరుగుతున్నది. గోల్డ్ ఐ థింక్ ఏదైనా పెరిగిన వస్తువు తగ్గటము మామూలే. అందువల్ల 2300 రేటుకి వస్తే గోల్డ్ కొనుక్కోవడం మంచిది. అప్పటి వరకు వేచి చూడటం కూడా మంచిది. మన దగ్గర గోల్డ్ కొనుక్కునే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 24 క్యారెట్లు అంటే ప్యూర్ గోల్డ్ అండి. 22 క్యారెట్స్ ఒకటి ఉంది, 18 క్యారెట్స్ ఉంది. కాబట్టి ఆ రోజు కొనే ముందు గూగుల్‌లో ఆ రోజు రేటు హైదరాబాద్‌లో రేట్ ఎంత ఉంది, వైజాగ్‌లో రేట్ ఎంత ఉంది, బెంగుళూరులో రేట్ ఎంత ఉంది చూసుకొని ఆ రోజు రేట్‌ని చూసుకొని బంగారం షాపులో కొనుక్కోవాలండి మెయిన్‌గా. తర్వాత ఒక గ్రామ్‌కి 1000 మిల్లీగ్రామ్స్ ఉన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాగే గోల్డ్ యొక్క ప్యూరిటీ కూడా అక్కడ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకొని గోల్డ్ కొంటే మంచిదని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.